ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాబట్టి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చుము, మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము వినిచుండగా ప్రభా మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇక్కడ నిలబడేది నేను కానీ ప్రభా, మాట్లాడేది మీరని ప్రభు తలంచి ఉన్నాను నాయన ప్రభా. నా నోటి వెంట ఏమి పలికించాలనుకున్నారు పలికించమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యము విని ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామని. మీరు సత్యవాక్యము అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేని వలన మనం ముద్రింపబడదాం? సత్య సువార్తను మనము రక్షణను సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ముద్రింపబడిన వారు అవుతున్నాము. మనం ఈ దేనిని బట్టి అంటే సిలువను గూర్చిన సువార్త నమ్ముచున్న వారికి మనకి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధింపబడునన్ను. అంటే రక్షణ సువార్త మనం ఎరిగి ఉన్నాము కాబట్టి, సత్యమును మనం ఎరిగి ఉన్నాము కాబట్టి మనము సువార్తను ప్రకటించాలి. దేవుని మహిమనకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనయు కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సాచక కరువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుని మహిమ కీర్తి కలుగుటకై మనము సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. ఎలా మనం సువార్తను సంపాదించుకున్నాం, దేవునిని సంపాదించుకున్నాం. మనం సంపాదించుకునే దానిని బట్టి మనకి కీర్తి కలుగుటకు, మహిమ కలుగుటకు, ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ వలన స్వాచ్ఛము సంచలనము కలుగును గాక అని అంటున్నారు. ఇక్కడ అపొస్తలులైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఆత్మవిశ్వాస స్వాచ్ఛము సంచన కరువుగా ఉన్నారని అంటున్నాడు. ఈ హేతువి చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూచుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలాగ ఈ హేతువు చేత మన ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చిన పరిశుద్ధాత్మ ఎడల మీరందరూ కూడా చూపుచున్న విశ్వాసమును మనం ఏం చూపుచున్నాడు? దేవుడు మన ఎడల విశ్వాసమును కలిగి నిరీక్షణను కలిగి మనం ఏం చేయాలంటే మనము నమ్మేయాలి. దేవునిని మనం ఎలా నమ్ముతున్నాము ఒక్కసారి ఆలోచించారా? పౌలు గారు అనేకమైన సువార్తలు చేశారు, అనేకమైన పరిచర్య చేశారు. ఎవరి కోసం? మనుషులు, ప్రజలు వారు మారు మనసు పొందాలని విశ్వాసంతో, ప్రభు అయిన యేసునందలి విశ్వాసంతో పరిశుద్ధాత్మ ఎడల మీరందరూ కూడా చూచుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీరు విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మనమపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 17వ అధ్యాయం చూద్దామండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టుతో పరిశుద్ధులలో ఆయన స్వాచ్ఛమును యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వాసమును మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి నన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞాపకమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. 17వ అధ్యాయంలో మరి మనోనేత్రములను వెలిగింపబడిన, ఏమి నేత్రములు వెలిగింపబడిన? మనోనేత్రములు అనగా 3వ కన్ను కదండి. మనకి 2 కళ్ళు ఉన్నాయి. 3వ కన్ను అంటే దేవుని వాక్యము మనోనేత్రములను వెలిగింపబడిన పరిశుద్ధాత్మ ఎట్టుదో, నిరీక్షణ ఎట్టుదో, మహైశ్వర్యం ఎట్టుదో క్రీస్తునందు వినియోగించుకునే బలాతిశయమును విశ్వాసముతో మనలను తెలుసుకోమని అంటున్నారు. ఎలాంటి దేవునికి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మనందరికీ కలుగుతుంది. ఎప్పుడు దేవుని నిరీక్షణను కలిగి ఉన్నాడు, ఆయన మహత్యమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపమును మనం ఏమి ధరించుకుని ఉండాలి? మనము మహిమ స్వరూపమును ధరించుకుని
ఉండాలి. మనం ఆయన ప్రశస్త వస్త్రములను మనము ధరించుకోవాలి. ఆయన ప్రశస్త వస్త్రములు ధరించుకుంటే మనకి ఏముంటుంది? ఆయన స్వరూపము ప్రత్యక్షమగును, మారు మనసు ప్రత్యక్షమవుతుంది. ఆయనదని మనం ఏమి కలిగి ఉండాలి? జ్ఞానమును కలిగి ఉండాలి. అనుగ్రహించే ప్రత్యక్షతను ప్రార్థనల యందును గూర్చి విజ్ఞాపన చేయాలి. మనం ఎప్పుడును కూడా దేనిని గూర్చి విజ్ఞాపన చేయాలి? ప్రార్థనలను గూర్చిన విజ్ఞాపన కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. పట్టు విడవక మనము దేవుని యందు ప్రార్థన చేయాలి. మనము నిత్యమును కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. 20వ అధ్యాయం చూద్దామండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే ఎలా అన్నాడు? ఆయన బలాతిశయమును క్రీస్తు చేత మృతులలో నుండి ఎవరు లేపబడ్డారు? మనం మృతులలో నుంచి లేపబడతామంటారు కాదు కదా, దేవుని వచ్చి రాకడికి మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. అధిక శక్తి కలిగి ఉన్నాడు, అధికారము కలిగి ఉన్నాడు. ప్రభుత్వము కంటే, యుగము కంటే, రాబోవు యుగము కంటే, పేరు పొందిన నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన మనలను తన కుడిపార్శ్వమున పెట్టుకుని ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాం. మనం ఎంతో పేరు పొందొచ్చు, ఈ లోకంలో ఎంతో ధనం ఉండొచ్చు, ఎంతో ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ అది దేవుని ముందు అంతా కూడా వ్యర్థమే. ఒకవేళ మనకు ఎంతైనా పలుకుబడి ఉండొచ్చు, మనకెంతైనా ఉండొచ్చు, కానీ అది దేవుని ముందు ఏ మాత్రమును కూడా పనికిరాదు. ఒకవేళ ఈరోజు మనము కించపరచొచ్చేమో, ఈరోజు మనము దిగజారొచ్చేమో, కానీ దేవుని దగ్గర ఎప్పుడును కూడా మనము మొదటి, ఈ లోకంలో కడపటి వారుగా ఉంటే దేవుని దగ్గర మనము మొదటి వారిగా ఉంటాం. మొదటి వారు ఏమవుతారు? కడపటి వారు మొదటి వారు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో తెలుసు. రోజు వాక్యం వింటారు, కానీ చూస్తారు, కానీ మన హృదయంలో నాటుకోదు. ఎందుకంటే ఎవరికి నచ్చిన వాక్యము వారే చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇది వివరించి చెప్పినప్పుడు అయ్యో నా కోసమేనేమో, ఈరోజు నా కోసమే చెప్తున్నారేమో పాస్టర్ గారు, లేకపోతే ఈరోజు నా కోసమేనేమో వాక్యము, నేను ధనమును సంపాదించుకుంటున్నాను, ఆస్తిని ఏమి సంపాదించుకుంటున్నాను, నేను దేవుని యొక్క కృపను, దయను, శ్రేష్టమైన మారు మనసును కలిగి ఉన్నానా అనేది దాన్ని ఏనాడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఒక్కసారి గ్రహించండి ప్రియులారా, ప్రియ సహోదరులారా, ఎప్పుడైనా సరే ఒక్కసారి గ్రహించండి. మనం ఎలా ఉంటాము దేవుని పట్ల, ఎంత విశ్వాసము కలిగి ఉంటున్నాము మనం దేవుని ఎడల. ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఒక వాక్యం వింటున్నాము, ఆ వాక్యం మన హృదయం వెళ్ళాలి. ఒకవేళ వాక్యం నా కోసమే చెప్తున్నారు, ఈ రోజు నుంచి నేను అలా లేనేమో, ఇంతవరకు అలా లేనేమో, ఈ రోజు నుంచి నేను అలా ఉండాలేమో అని ఒక్కసారి మన హృదయాన్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. విశ్వాసము కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, శ్రేష్టమైన భావమును కలిగి, శక్తిని కలిగిన దేవుని యందు ప్రభుత్వము కంటే, యుగతరము కంటేను, రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామమును కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మనలను. ఎక్కడ? ఆయన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. 22వ అధ్యాయం చూద్దామండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన సంగమునకు శిరస్సుగా నియమించాడు. ఎలా నియమించాడండి? మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచిన సమస్తము పైనను ఆయన సంగమునకు శిరస్సుగా నియమింపబడినండి. ఎవరి సంగమునకు? క్రీస్తు సంగమునకు మనము శిరస్సుగా నిలవబెడతానని అంటున్నాడు. ఒకవేళ మనకు ముందు శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ శ్రమల తర్వాత ఏమొస్తుంది? అధికమైన మేళ్లని ఇస్తానంటున్నాడు, అధికమైన శక్తిని ఇస్తానంటున్నాడు. కానీ దేవుడు హెచ్చించాలంటే ఎంత పాటు మనం ఒక్క మాట సెలవివ్వగానే మనము దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. రాబోవు కాలమందు, రాబోవు యుగము అందు కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు. సహోదరుడు, ఎప్పుడైనా సరే మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనము విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండాలి. మన మారు మనసు అనే జీవితమును మనము కలిగి ఉండాలి. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచితే సమస్తమైన సంగమునకు శిరస్సుగా నియమిస్తానన్నాడు. మన సమస్తమును కూడా ఎవరు ఎదుట ఉంచాలి? దేవుని ఎదుట ఉంచితే మనం అన్నిటికంటే దేవుడు హెచ్చిస్తానని చెప్పుచున్నాడు. ఇవి నీ మాటలు, నా మాటలు కాదు. స్వయంగా అపోస్తులుడైన పౌలు గారు రాసిన ఎఫెసీయ పత్రికలో 21-22 అధ్యాయంలో రాయబడి ఉన్నది ఈ పత్రిక.
ఈ వాక్యము మన సొంత వాక్యాలు కాదు, మన సొంత మాటలు కాదు, ఇవేవిని కూడా బైబిల్లోది ఏదైనా సరే ఒక సున్నైనా ఒక పొల్లైనా కూడా కొట్టివేయబడటకు లేదు. క్రొత్త నిబంధన కొట్టివేయబడినది అని కొంతమంది అంటారు, పాత నిబంధన కొట్టివేయబడినది అని కొంతమంది అంటారు. కానీ ఏ అక్షరమును ఏది కూడా కొట్టివేయబడలేదు. దేవుడి రాకడలో ప్రతి ఒక్కటిని కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఏ నిబంధనైనా సరే ఎప్పుడైనా సరే అన్నీ కూడా జరుగుతున్నవి. దేవుడు రాసినవి ఏ సూచక క్రియ అయినా సరే జరగట్లేదా? ఎప్పుడు ప్రతి ఒక్కటి కూడా జరుగుచున్నవి, సమస్తమును కూడా జరుగుచున్నవి. కానీ మనం ఏమై ఉన్నామంటే శిరస్సు సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణమై ఉన్నది. ఏమై ఉన్నది? ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపి ఉన్నానని సంపూర్ణమై ఉన్నది. ఈయన సంఘం ఎఫెసీయులకు రాసిన పత్రికగా ఎలాగంటే అపోస్తలుడైన సంఘముల కోసము మాత్రమే వ్రాయబడి ఉన్నది. సంఘముల కోసం, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా అభివృద్ధి చెందాలి, వీటి కోసమే మనం రాబో కాలమందు తెలుసుకున్నటకు సమస్తమైన సంఘమునకు శిరస్సుగా నియమింపబడిన ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది. సంఘం అంటే దేవుని శరీరమై ఉన్నదని అంటున్నాడు. దేవుని శరీరము సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సంఘం అంటే మనం ఇళ్లలో కట్టిన సంఘం కాదండి, అది దేవుని శరీరమే సంఘమై ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్నాను, వాని సంపూర్ణతమైన ఉన్నది. ఏమై ఉన్నది? సంపూర్ణమై ఉన్నది, వానిని సంపూర్ణతమై ఉన్నది అని అంటున్నాడు. సంఘమునకు ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపి ఉన్నాడు, పరిపూర్ణతమై ఉన్నదని అంటున్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? సంఘము దేవుని శరీరమును మనం ధరించగలం. ప్రశస్త వస్త్రములను, ఆయన ఇచ్చిన ధవళ వస్త్రమును మనం ధరించుకుని ఉండాలి. దాని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులు పైన ఆశీనుడైన దేవానికి వందనములు. నాయన ప్రభా, మా హృదయములు మార్చము, మనసులు మార్చమని అడుగుచిన ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచేయి నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని ప్రభ దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ధనికులనేమి వేదనని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, ఆటోలను, ట్యాక్సీలను, బళ్ళ మీద వెలిచినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభు స్వస్థపరచమని అడుగుతున్నా ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు, ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభు, పక్షవాతంతో ఉన్నారు ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభు, వారందరినీ ప్రభు బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. శుభకార్యములు జరుగుతుండగా ప్రభు జయప్రదం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీటింగ్స్ జరుగుతున్నావు ప్రభా, మీ వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరికి నేను ప్రభా మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ ప్రభు దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను, యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికలని, బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. సొంత వాహనముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి నాయన ప్రభా, నేను బిజినెస్లు పెట్టాలని అనుకుంటున్నారు ప్రభా. బిజినెస్ అంతట్లోని తోడు నేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. గర్భఫలం లేని గర్భఫలము దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నాయన నీకే స్తోత్రాలు. నేను ప్రభా ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. వారు వెళ్ళిచుండగా వచ్చుచుండగా నీ రాకపోకల యందు వారిని కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ రెక్కల కింద భద్రము చేయమని అడుగుచున్నాను ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభా. వారిని కూడా ప్రభా క్షేమంగా వచ్చేటకు వెళ్ళిన పని పూర్తి అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాలలో ఏ దేశాలలో అయితే నాయన ప్రభు పని చేసుకుని చుట్టున్నారో ప్రభా, వారందరికీ నేను ప్రభా శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గవర్నర్లను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, నేను ఎమ్మెల్యేని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రెసిడెంట్లు, నెంబర్లు ప్రభా, ఎవరైతే ప్రభా నేను ప్రభా పరిచయం చేసిన వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. సరిహద్దులలో మా కోసము పోరాడుచున్న వారి కుటుంబములను, వారి బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఈ రోజున మేము ఎలా క్షేమంగా ఉన్నామంటే వారి కాపుదలే నాయన ప్రభా. తర్వాత ప్రభా నీ కాపుదల, తర్వాత వారి కాపుదల నాయన ప్రభా. మీరు క్షేమముగా ఉంచినందుకు మాకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. మీ ఎడల ప్రభా మేము వినయమును, విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేసి
దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మానిదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.